నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. సురేష్ కొచ్చాటిల్ గారు నమస్తే అండి. నమస్కారం. సో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక అరుదైన రికార్డు సాధించారు. ఇందిరాగాంధీ రికార్డును అధిగమించారు. కంటిన్యూస్గా ఎక్కువ కాలం రూల్ చేసిన ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డును ఆయన బ్రేక్ చేయడం జరిగింది. సో అంటే ఈ పర్సెప్షన్ ఎలా ఉండాలి మనకు? అంటే ప్రజలు ఎన్నుకున్న నేతగా చూడాలా, లేకపోతే ప్రజారంజకమైన పాలన అందించిన నేతగా మోదీని చూడాలా? ఎలా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్? ఒకటి పొలిటికల్ స్టెబిలిటీ అంటే ఓకే, స్టెబిలిటీ అంటారు. మోదీ గారి గురించి మాట్లాడుతూ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇందిరాగాంధీ కానీ నెహ్రూకి లేని ఇంకొక క్వాలిఫికేషన్ మోదీ గారికి ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు క్యాలిక్యులేట్ చేస్తే వీళ్ళిద్దరు పక్కన రారు. కంప్లీట్ పొలిటికల్ లైఫ్. ఇప్పుడు మన ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడుతున్నాం, ఆల్రెడీ క్రాస్ చేశారని చెప్తున్నారు. నెహ్రూ దానికి వచ్చినప్పుడు చిన్న ఒక ఇష్యూ ఉంది, ఏంటంటే 47 నుంచి 50 దాకా మనం ఒక డొమినియన్ స్టేటస్లో ఉన్నాం. అంటే క్వీన్ మన అథారిటీ, బ్రిటిష్ క్వీన్. మన 1950 జనవరి 26 మనకి రిపబ్లిక్ స్టేటస్ వచ్చింది. కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసాం. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ జరిగింది 52లో. అప్పటి నుంచి ఇప్పుడు మనం 2024లో లాస్ట్ ఎలక్షన్ జరిగింది, నెక్స్ట్ 29లో జరుగుతుంది. సో నెహ్రూ గారు క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 12 సంవత్సరాలు సమ్ ఫ్యూ మంత్స్ ఉంటుంది. అది మోదీ గారు నెక్స్ట్ ఇయర్ క్రాస్ అయిపోతారు. కానీ మోదీ గారు క్రాస్ చేసేది కాదు ఇంపార్టెంట్. మీరు అడిగిన ప్రశ్నకి అదే కదా, ఏం చేశారు ఈ 11 సంవత్సరాలు అని చాలామంది అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పార్టీనైనా పర్ఫార్మెన్స్ చూడాలంటే రిపోర్ట్ కార్డు కావాలి. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, ప్రోగ్రెస్ రిపోర్ట్, వాళ్ళు చేసింది ఏంటి. అందరికీ కిలో బంగారం ఇస్తా అన్నారా, లేకుంటే అందరికీ 1 కిలో పాలు ఇస్తారా, లీటర్ పాలు ఇస్తారని చెప్పారా, లేకుంటే ఎకనామిక్ డెవలప్మెంట్ చేస్తే ఏది చెప్పారు అని చెప్పి ఒక మేనిఫెస్టో ఉంటుంది. యూజువలీ మేనిఫెస్టో ఎవరు పట్టించుకోరు, అదొక ట్రెండ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. కిలోకి అమ్ముకుంటారు బయట. అవును, ప్రెస్ కాన్ఫరెన్స్లో. సో అది కాకుండా అప్పుడు అట్లాంటి ఒక దాంట్లో మనం బీజేపీ మేనిఫెస్టో, ఫస్ట్ మేనిఫెస్టో 2014 నుంచి స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత 19, దాని తర్వాత 24. మేనిఫెస్టోలో క్లియర్గా ఒకటి ఎకనామిక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. మోదీ గారు టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి మనం ఫ్రెజైల్ 5 ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్ ఉన్నాం. అంటే బాటమ్, ఏ రోజో మనం బ్యాంక్రప్ట్ అయిపోతాం తెలియదు, కానీ అట్లాంటి పరిస్థితిలో మనం వచ్చాం. దగ్గర మీకు గుర్తుంటుంది, చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో మనం బంగారం తాకట్టు పెట్టి మనం బ్రిటన్ నుంచి డబ్బులు తెచ్చుకున్నాం. రీసెంట్లీ మోదీ గారు తెచ్చుకున్నారు దాని రిటర్న్. డబ్బులు లేకుండే. అవును, ఒక వారానికి ఉన్న క్రూడ్ ఆయిల్, అంటే మన పెట్రోల్ డీజిల్ రిఫైన్ చేసే ముందు క్రూడ్ ఆయిల్ని వారం కెపాసిటీ కూడా మన దగ్గర లేదు, పేమెంట్ కెపాసిటీ. ఆ పరిస్థితికి వచ్చేసి పాకిస్తాన్ ఎట్లా కొట్టుకుంటాం అట్లా, శ్రీలంక దానికన్నా ముందు ఎట్లా ఉండాలి. స్పెసిఫిక్గా మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఒకటి ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకొచ్చారు. మీరు చూడండి, జీడిపి కానీ గ్రోత్, మీరు యూపీఐ తీసుకొచ్చిన తర్వాత కలెక్షన్స్ గురించి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అక్కడ కూడా చూడండి. ఓవరాల్ బిజినెస్ డెవలప్మెంట్ కూడా కంట్రీది. ఎందుకంటే ఇప్పుడు మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాబోతున్నాం, 4th ఉన్నాం ఆల్రెడీ. ఆ పరిస్థితికి ఎట్లా వచ్చాం? ఓవర్నైట్ రాదు కదా. అవునవును, ఏదో మ్యాజిక్ షో కాదు, దానికి చాలా మటుకు పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే భారతదేశం లాంటి దేశంలో అన్ఆర్గనైజ్ సెక్టర్ చాలా పెద్దది. మీరు మన కాంట్రవర్సీ చూస్తుంటారు, బెంగళూరులో యూపీఐ పేమెంట్స్ తీసుకోవట్లేదు కొన్ని మర్చెంట్స్ అని చెప్పి. ఎందుకు? వాళ్ళకి జిఎస్టీ నోటీస్ ఇష్యూ చేశారు. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేశారు. జిఎస్టీ, మీకు ఇంత టర్న్ ఓవర్ ఉంది, మీ జిఎస్టీ కట్టండి అని. అది కొన్ని ఇండస్ట్రీస్కి బాధ ఉంటుంది, కొన్ని ఇండస్ట్రీస్కి అది రాదు, అసలు దాని ఇట్ ఇస్ నాట్ టేకెన్ సీరియస్లీ. కానీ నోటీస్ ఇష్యూ చేశారు వాళ్ళు. దానికి వెనక ఏం పాలిటిక్స్ ఉందో మనకు తెలియదు. కొంతమంది అంటారు మోదీ గారిని చేయడానికి చేశారు వీళ్ళు కావాలని చెప్పి, యూపీఐ పేమెంట్ తగ్గించడానికి. కానీ తగ్గదు. మీరు ఒక షాప్కి వెళ్ళి అడిగి వాడు యూపీఐ లేవు, మీరు పక్కన షాప్కి వెళ్ళి తీసుకుంటారు. వాళ్ళకు కొన్ని రోజులు తర్వాత తెలిసిపోతుంది. మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండకపోతే మనం ఆబ్వియస్గా యూపీఐ. సో మీరు అడిగిన దాని ప్రకారం మోదీ గారు డెవలప్మెంట్ స్కీమ్స్ 2-3 లెవెల్ నుంచి చూడాల్సి వస్తుంది. ఒకటి పొలిటికల్, ఇంకోటి ఎకనామిక్. పొలిటికల్ లెవెల్లో చూస్తే ఒకటి రామ మందిరం, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, యూనిఫామ్ సివిల్ కోడ్, సిఏఏ, ఇట్లాంటి కొన్ని మేజర్ పొలిటికల్ బిల్స్ ఉంటాయి. దాంట్లో ఎక్సెప్ట్ ఫర్ యూనిఫామ్ సివిల్ కోడ్ మిగతా అన్ని మోదీ గారు టిక్ ఆఫ్ చేసేసారు. ఈ థర్డ్ టర్మ్లో మీరు చూస్తే ఎక్కువ పొలిటికల్ బిల్స్ ఏం లేవు. అవును, యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటే మిగిలిపోయింది. అది కూడా ఎవరన్నారు? సుప్రీంకోర్టు అన్నారు, ఎన్నోసార్లు అన్నారు, హైకోర్టు అన్నారు,
యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురండి. మా దగ్గర ఉన్న 1000 కేసులు 40,000 50,000 కేసు ఒక కోర్టులో ఉంది. అది డైవోర్స్ ఉండొచ్చు, ఇన్హెరిటెన్స్ ఉండొచ్చు, ప్రాపర్టీ Properties, అడాప్షన్ ఉండొచ్చు, ఆ, ఇదన్నీ సార్ట్అవుట్ అయిపోతుంది. దీనికి చేయడానికి దమ్ము ఉండాలి రావు గారు. మనం ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి నుంచి మాట్లాడుతున్నాం, షాబాను కేసు గురించి మాట్లాడతాం మనం. షాబాను కేసులో ఏం జరిగింది? షాబాను కేసులో ఒక చాలా ముస్లిం లేడీని డివోర్స్ తలాక్ చెప్పిన తర్వాత ఒక సర్టన్ అమౌంట్ ఇవ్వమన్నారు. చిన్న అమౌంట్ 140 రూపాయలంతో. ఆ, కానీ అప్పుడున్న ముల్లాలందరూ కలిసి, ముస్లిం లీడర్లందరూ కలిసి రాజీవ్ గాంధీ మీద ప్రెషర్ పెట్టి దాన్ని నో అని చెప్పించారు. కొత్త బిల్ చేసి చట్టం తీసుకొచ్చి దాన్ని మార్చేశారు. ఆలోచించండి, 140 రూపాయల కోసం. అక్కడే ఏమైందంటే అక్కడి నుంచి ఒక హిందూ కన్సాలిడేషన్ మొదలైంది. అది నరసింహరావు టైంకి వచ్చిన తర్వాత, దాని తర్వాత మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీ మళ్ళీ పవర్కి వచ్చింది. 2-3 సార్లు బీజేపీ 180, 160 దగ్గర వచ్చి ఆగిపోయింది. ఆ టైంలో అద్వానీ గారు బాస్గా ఉన్నారు. దాని తర్వాత అతని పక్కన జరిపి మోదీ గారిని తీసుకొచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్ఫామ్ చేశారు. సరే, 2002 అప్పుడు జరిగిన రైట్స్ 2002లో అది పెద్ద ఒక బ్లాక్ మార్క్ ఎవరి మీద. కానీ దానికి రీజన్స్ ఉన్నాయి. గోధరా నుంచి మొదలవుతుంది. గోధరా చెప్పకుండా మనం గుజరాత్ రైట్స్ గురించి మాట్లాడలేము. మొదలైన ఫ్లాష్ పాయింట్ అది. యా, యా. అక్కడి నుంచి మోదీ గారు గుజరాత్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు చాలా మటుకు. గుజరాతీస్ అంటే న్యాచురల్, వాళ్ళకి ఫ్లేర్ ఉంది బిజినెస్ కోసం. అది మీరు అంబానీ కానీ అదానీ కానీ ఎవరి గురించి మాట్లాడినా కానీ, అదానీ అయితే మొన్న రాలేదు కదా, అంబానీ కూడా మొన్న రాలేదు. వీళ్ళు ఎన్నో కాంగ్రెస్ హయాం నుంచి ఉన్నారు వీళ్ళందరూ. అప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కాంగ్రెస్ వాళ్ళకి. వాళ్ళు బీజేపీ వైపు వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చిందనమాట. సరే, ఎనీవే, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇప్పుడున్న మన దాంట్లో చూస్తే ఈ 11 సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్, ఇందిరాగాంధీ గారు చేసిన 11 సంవత్సరాల డెవలప్మెంట్ చూసి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, అది ఏ జనరేషను, అవును, 40 సంవత్సరాల ముందు ఎందుకు కంపేర్ చేస్తే, అప్పుడు ఇంటర్నెట్ ఉండేనా, అప్పుడు డిజిటల్ మీడియా ఉండేనా అని అడుగుతారు. సరే, అగ్రీ. నిజానికి అప్పటికంటే ఇప్పుడే టఫ్ కదా ఇంకా. కరెక్ట్. కలెక్షన్ టఫ్ చేయడం, ఒక ఆదాయం రావడం, హైవేలు కట్టడము, బార్డర్ రోడ్స్ కట్టడము, ఆర్మీ కోసం ఎక్విప్మెంట్ తెప్పించుకోవడం, అన్నిట్లో మీరు చూస్తున్నారు ఎంత స్పీడ్తో మూవ్ అవుతున్నారు. అదే టైంలో ఏకే ఆంటనీ గారు ఉన్నప్పుడు, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనం ఎందుకు రఫాల్ జెట్లు కొనట్లేదంటే డబ్బులు లేదు అన్నాడు. అవును, వచ్చే గవర్నమెంట్ చూసుకుంటారు, ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదన్నాడు. ఇంకో రోజు క్వశ్చన్ వచ్చిందంటే, చైనాకి అడ్డుకోవడానికి లద్దాఖ్లో కానీ అరుణాచల్ ప్రదేశ్లో రోడ్లు ఎందుకు కట్టట్లేదు బార్డర్ టౌన్స్లో ఆర్మీ మూవ్మెంట్ కోసం అంటే, చైనా కోపపడుతుంది, చైనా కోపం వస్తుంది అన్నాడు. ఆలోచించండి, చైనా కోపం వస్తుందని. చైనా కోపం వస్తుందని చెప్పి మన రోడ్ కట్టట్లేదని. అవును, ఇప్పుడు ఆ పరిస్థితి చూడండి, ఇప్పుడు కంప్లీట్ మారిపోయింది. వీఆర్ నౌ పుట్టింగ్ అప్ ఎ న్యూ ఎయిర్పోర్ట్. ఇది సివిలియన్ కాకుండా రోడ్స్ వచ్చాయి, టన్నెల్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. సో డెవలప్మెంట్ అనేది మోదీ గారు వచ్చిన తర్వాత మిగతా చేయలేదని కాదు. చాలామంది అంటారు రూర్కేలా స్టీల్ ప్లాంట్, ఆ స్టీల్ ప్లాంట్, ఈ స్టీల్ ప్లాంట్ అంత నెహ్రూ గారు కట్టించారంటారు. అగ్రీడ్, అది కూడా అగ్రీ చేసుకుంది. కానీ దాని తర్వాత ఏం జరిగింది, ఆ ప్లాంట్లో ఇన్హెరెంట్ ఫ్లాస్ ఏముండే, దాని కెపాసిటీ బిల్డింగ్ లేదు, టెక్నాలజీ మార్చలేము, అంత పాత రష్యన్ టెక్నాలజీ ఉండే, ఏం చేయలేకపోయాం. సో దోస్ కంపెనీస్ హెవ్ గాన్ టు సీడ్. మనం ట్రైన్స్ గురించి మాట్లాడుతాం, వందే భారత్ అంటాం మనం. ఈ వందే భారత్ ఎవరు తయారు చేశారు? ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కూడా ఉంది మెడ్రాస్, చెన్నై దగ్గర ఉంది. ఎవరు కట్టారు? ఇదే రైల్వే ఎంప్లాయీలు చేశారు. వాళ్ళు ముందు కూడా ఉన్నారు కదా, ఉన్నారు. అప్పుడు ఎందుకు చేయలేదు? ఎందుకంటే లీడర్షిప్ లేకుండా. ఇదే తీసుకోండి 3,000 కోట్లు అని చెప్పి ఇచ్చే మనుషులు లేరు ఆ టైంలో. మీరు రీసెర్చ్ చేయండి, ఇది 3,000 కోట్లు తీసుకోండి, ప్రోటోటైప్ తయారు చేయండి. ఇండిజినస్గా ఉన్నాం మనం మరి. అది ఆర్మీ ఎక్విప్మెంట్ కూడా చూసాం మనం. ఆత్మనిర్భరత అనేది మనకు లేకుండే. సో మోదీ గారు ఫస్ట్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆత్మనిర్భరత. రెండవది ముద్రా లోన్స్. నేను ప్రయారిటీగా చెప్తాను, చాలా స్కీమ్లు ఉన్నాయి మోదీ గారు, 72 స్కీమ్లు ఉన్నాయి. ఈ పర్టికులర్ ముద్రా లోన్లో ఎగ్జాంపుల్ మనం తెలంగాణ తీసుకుందాం. మనం ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళక్కర్లేదు. ఆల్ ఓవర్ ఇండియా 40 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. 40 crore అకౌంట్స్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అకౌంట్ ఎవరు డబ్బులు తీసుకున్నారు. దాంట్లో కూడా మీకు తెలుసు చాలా మటుకు ఈ పిల్లల్ని ముసలిని తీసేస్తే భారతదేశం పాపులేషన్లో ఎంతమంది అదేని ఒక 20 కోట్లు తీసేయచ్చు ఈజీగా, 22 కోట్లు తీసుకోవచ్చు. అంటే 120 కోట్లలో 40 కోట్ల మందికి లోన్లు ఇచ్చారు. హస్బెండ్ ఉంటే వైఫ్ ఉంటారు కదా, లేకుంటే లేడీ పేరు మీద తీసుకుంటే వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా, పిల్లలు ఉంటారు కదా ఇద్దరు.
పిల్లల్ని పక్కన పెడదాం, అండర్ ఏజ్ అనుకో, దాదాపు 25 to 30% ఆఫ్ ది పాపులేషన్ తీసుకున్నట్టే. 25 ఎక్కువ, ఇంకెక్కువ 40 + 40 80, డిపెండెంట్స్తో కలిపి ఇంకా 140 కోట్లలో 80%, 80 కోట్ల మందికి మీరు లోన్ ఇచ్చినట్లు. అంతే. వాళ్ళు ఇద్దరికి ముగ్గురికి ఉద్యోగం ఇచ్చి ఉంటారా? అంతే. ఒక కుట్టు మిషన్ సెంటర్ పెట్టుకొని 10 మంది కుట్టు మిషన్ కొనుక్కొని ఒక బిజినెస్ చేద్దామంటే వితౌట్ కొలాటరల్ లోన్ ఇస్తున్నారు. మీరు కొలాటరల్ ఇవ్వక్కర్లేదు. సో మోదీ గారు దాన్ని, ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ, ముద్రా లోన్ ఇస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. నేను ఎన్నోసార్లు బీజేపీ లీడర్స్కి చెప్పాను, కానీ వాళ్ళు ఏదో అర్థం చేసుకుంటలేరు. మీరు ఏం చేయక్కర్లేదు, కెమెరా తీసుకెళ్ళి ఈ బెనిఫిషరీస్ ముందు పెట్టండి, వాళ్ళ రికార్డింగ్ చేయండి వాళ్ళది. వాళ్ళు ఇంకెవరికి ఓటు వేయరు. ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇల్లు అని ఇస్తున్నారు, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి కదా, ఉన్నాయి. మరి అదేందుకు చెప్పట్లేదు? ఏ స్కీమ్ అయినా తీసుకో, బియ్యం ఇస్తున్నప్పుడు బియ్యంలో 27 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఏమైనా అంటే అది ఎప్పటి నుంచో ఇస్తున్నాం, నెహ్రూ టైం నుంచి ఇస్తున్నాం, పెద్ద మోదీ వచ్చి ఇచ్చిండా అని అంటారు. మోదీ సన్న బియ్యం ఏం చెప్పలేదు కదా, అది మీరు సార్ ఎఫ్సీఐ గోడౌన్ ఖాళీ చేసుకుంటున్నారు, వన్ గుడ్ థింగ్. అవును. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక బిజినెస్ కాన్ఫిడెన్స్ వచ్చింది కంట్రీలో. సెకండ్, డిఫెన్స్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆపరేషన్ సింధూర్లో జరిగిన 4 రోజులు జరిగిన సంఘర్షణలో చాలా మటుకు టెక్నాలజీ మనం వాడాం, ఫస్ట్ టైం ఎయిర్క్రాఫ్ట్ వాడాం, ఏది రఫాల్ లాంటిది. అక్కడ మనకి తెలిసిపోయింది ఏంటి మన టెక్నాలజీ అడ్వాంటేజ్. మన హైదరాబాద్ నుంచి బిచ్ పిలాని, ఇక్కడ హైదరాబాద్ క్యాంపస్ హాస్టల్లో తయారు చేసిన ఒక డ్రోన్ ఆర్మీ వాళ్ళు ట్రయల్ తీసుకెళ్లారు, అప్రూవ్ కూడా చేశారంట. అంటే మన యువతకి, ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఒక పెద్ద మోటివేషన్ మోదీ గారు. ఆబ్వియస్గా ముద్రా లోన్ ఒకటి, ప్రధానమంత్రి కౌశల్ యోజన ఒకటి, స్టార్టప్ మిషన్ ఉంది, అదొకటి. చాలా మటుకు ప్రోగ్రామ్స్ లాంచ్ చేశారు, ఒక్కొక్క ఫీల్డ్లో పిఎల్ఐ ఇనిషియేటివ్స్ ఇచ్చి. సో లాస్ట్ 11 సంవత్సరాలు జరిగిన రిపోర్ట్ కార్డ్ తీసుకుంటే ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. సరే పాలిటిక్స్ మాట్లాడతారులే, కానీ అది ఇంకోటి, అదాని అంటారు, అంబానీ అంటారు, ఇంకేమన్నారు, లేకుంటే ఎలక్షన్ కమిషన్ అంటారు, ఏదో తిట్టుకుంటూ ఉంటారు. కానీ మోదీ గారి మీద ఒక చేయి చూపించి ఈయన కరప్ట్ అని చెప్పడానికి వాళ్ళ దగ్గర కాంగ్రెస్ వాళ్ళతో కావట్లేదు. అదాని అంటారు, మళ్ళీ అంబానీ అంటారు, కానీ మోదీ గారు డబ్బులు తీసుకున్నారు. మన కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో 1 and 2లో మనం ఎప్పుడు వింటున్న మాట ఇదే ఉండే, రాజా డబ్బులు సంపాదించారు, బాలు సంపాదించాడు, మారన్ సంపాదించాడు, చిదంబరం సంపాదించాడు. ఎవరి పేరు వినలేదు చెప్పండి, అందరి పేరు మీద ఉంది. కోల్ స్కామ్ కానివ్వండి, 2G స్కామ్ కానివ్వండి, కామన్వెల్త్ స్కామ్, అన్ని స్కామ్లు, అగస్టా వెస్ట్లాండ్, సోనియా గాంధీ అక్యూస్డ్, నేషనల్ హెరాల్డ్, వీళ్ళిద్దరు అక్యూస్డ్. సో వీళ్ళ మీద లైన్ ఆఫ్ స్కామ్స్ ఉన్నాయి. కానీ బీజేపీ హయాంలో వీళ్ళేమంటారు, ఈడీని వాడుకుంటున్నారు, సిబిఐని వాడుకుంటున్నారు. మీరు ఉన్నప్పుడు మీరు వాడుకోలేదా? సుప్రీంకోర్టే చెప్పారు కదా, కేజ్ ప్యారెట్ అన్నారు సిబిఐని. సో అట్లాంటి పరిస్థితుల్లో మోదీ గారు వచ్చిన తర్వాత ఒక బిజినెస్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు. ఎందుకు నిన్న కూడా రాహుల్ గాంధీ అంటున్నారు కదా, డొనాల్డ్ ట్రంప్ 25 times అన్నాడు, సిల్వర్ జూబ్లీ చేశాడు 73 daysలో, భారత్ పాక్ మధ్యలో యుద్ధం ఆపింది. డొనాల్డ్ ట్రంప్ని మీరు, మీకు కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. రేపు డొనాల్డ్ ట్రంప్ అంటారు, మోదీ వచ్చి మా మీద బాంబు వేశాడు, మమ్మల్ని పేల్చేశాడంటే అది కూడా బిలీవ్ చేస్తారు. సో ఒక మెచ్యూరిటీ ఉండాలి, పొలిటికల్ లీడర్ ఉన్నప్పుడు మెచ్యూరిటీ ఉండాలి, ఎస్పెషల్లీ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఒక మనిషి చెప్పుకుంటూ పోతున్నారు. అటువైపు పాకిస్తాన్ ఏమంటారు, భారతదేశం మమ్మల్ని కొట్టారు, డ్రమ్మర్స్ కొట్టారు, మేము రెడీ లేను ఆ టైంలో అని వాళ్ళు చెప్తున్నాడు. మీరు వాళ్ళ వైపు నుంచి మీ ఎన్ని ఎయిర్ ఫోర్ట్స్ పోయినాయి, మీ ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయినాయి అడగకుండా మన ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయినాయి చెప్పండి, దాచిపెడుతున్నారని చెప్పి. మీకు చెప్పండి రఘు గారు, ఒక ప్లేన్ పైనుంచి కింద పడ్డాడు, అప్పుడు చుట్టుపక్కల చాలా మంది ఉంటారు కదా, ఫోటోలు తీస్తారా, వీడియోలు తీస్తారా? ఇప్పుడున్న పరిస్థితికి డైరెక్ట్ వీడియోలు వచ్చేస్తాయి. జాగ్వార్ ఒకటి క్రాష్ అయినప్పుడు ఎన్ని వీడియోలు వచ్చినాయి బయటికి? ఒక వీడియో కనిపిస్తుందా మీకు ఆపరేషన్ సింధూర్లో? ఆ డ్రోన్ కొన్ని జమ్మూ వైపు కొట్టినప్పుడు కొన్ని ఇంటి మీద పడి కొన్ని డ్యామేజ్ అయింది, కొంతమంది చనిపోయారు. అక్కడ క్యాజువాలిటీ ఆర్మీ వైపు నుంచి 5 చనిపోయారు. ఆర్మీ అంటే ఎయిర్ ఫోర్స్ కంబైన్డ్, ఆర్మీ కంబైన్డ్, అంతే కదా. మీకు ఒక మిసైల్ స్ట్రైక్ చేసిన మన బేస్ మీద ఉన్న ఫోటోలు ఉన్నాయి, అది లేవు. దోవల్ గారు మన ఐఐటి మెడ్రాస్లో మాట్లాడుతూ కాన్వకేషన్ చెప్పారు, ఒక్క ఫోటో నాకు చూపించమన్నారు, ఛాలెంజ్ చేశారు ఆయన. ఒక్క ఫోటో, ఎందుకంటే ఇప్పుడు మీరు బయట నుంచి కొనుక్కోవచ్చు. ఆపరేషన్ సింధూర్ జరిగిన టైంలో ఈ డేట్ నుంచి ఈ డేట్ నాకు శాటిలైట్ కావాలని చెప్పి డబ్బులు కడితే వాళ్ళు కంప్లీట్ హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజ్ ఇచ్చేస్తారు 24/7. ఎవరికైనా సివిలియన్స్ కూడా. ఓకే, మన ఛానల్స్ అన్ని ఎట్లానే కొనుక్కున్నారు కదా, న్యూస్ ఛానల్స్, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దాంట్లో మన ఛానల్స్ అందరూ చూపించారు, అందరు అనలైజ్ చేశారు, అందరూ ఏమన్నారు, ఏం లేదు. పాకిస్తాన్ వైపు చూస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ చాలా డిఫరెన్స్, చాలా కనబడ్డాయి. అవును. ఇట్లాంటి పరిస్థితుల్లో మోడీ గారు ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్ తీసుకొచ్చారు. సో రెండవది అది, ఉరీ తర్వాత కానీ, పఠాన్కోట్ తర్వాత కానీ, పుల్వామా తర్వాత మనం ఇచ్చిన ఆన్సర్లు చాలా క్లియర్.
ఇటువైపు మొన్న అస్సాం వైపు ఉన్న వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్ ఉల్ఫా టెర్రరిస్ట్ గ్రూప్ని, అది కాకుండా ఎన్ఎస్సిఎన్ కప్లాంగ్ గ్రూప్ని, కొన్ని వాళ్ళ లీడర్ని కొట్టి చంపేశాం. మనం ఇవాళ దాకా మాట్లాడలేదు దాని గురించి. వాళ్ళు ప్రెస్ నోట్ ఇష్యూ చేస్తారు వాళ్ళ లెటర్ మీద, మా 3 లీడర్లు చనిపోయారు, ఇండియా బాంబు వేశారని చెప్పి. మనం మాట్లాడలేదు. అదొక స్ట్రాటజిక్ వెపన్ మోదీ గారు వచ్చిన తర్వాత. మా ఎవ్వరు మాట్లాడక్కర్లేదు. మీరు ఎవరో ఏం అడిగినా కానీ మాకు తెలియదు. మా బాస్ దగ్గర అడగండి, మా పిఆర్ఓ దగ్గర అడగండి, లేకుంటే మా స్పోక్స్ పర్సన్ దగ్గర అడగండి. మేము వీఆర్ నాట్ అథరైజ్ టు స్పీక్. కథ.